ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారమండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ నువ్వు ఎప్పుడు కలలో కూడా ఊహించని శుభవార్తను నువ్విప్పుడు వినబోతున్నావు. ఖచ్చితంగా నేను చెప్పేది ప్రాప్తం ఉంటేనే ఈ సందేశాన్ని నువ్వు వినగలవు. ఒక్కసారి నేను చెప్పిన మాటలను శ్రద్ధగా విను. 100% నమ్మకంతో వింటే కనుక నీకు అంతా మంచే జరుగుతుందని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాగారు ఈ సందేశాన్ని ఎందుకు ఇలా చెప్తున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డ, జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక కదా. అది నువ్వు తెలుసుకుంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం అన్నది ఎప్పుడు చేయవు. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కష్టం చాలా తొందరగా వస్తుంది, చాలా ఆలస్యంగా వెళుతుంది కూడా. అయితే సుఖం రావడానికి ఆలస్యం అవుతుంది, కానీ వచ్చిన తర్వాత నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు. కనుక మనం ఎంత ఓర్చుకుంటే అంత సంతోషంగా మన జీవితం అన్నది ఉంటుంది. నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని పరిశీలించు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి చూడు. పరిశీలిస్తే కనుక నీ ఆపద అన్నది నీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. నీకంటే ఎందరో కూడా ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఇబ్బందులతో పోల్చుకుంటే నువ్వు పడుతున్న బాధ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అసలు తిండికి, బట్టకి, గూడుకి ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదా. కానీ నీకు అవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న బాధలకే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీకంటే పెద్ద సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంకెంత కృంగిపోతుంటారన్న విషయాన్ని నువ్వు ఆలోచించు. నీ దగ్గర ధనం లేదు, నువ్వు అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు సంపాదించుకుంటే అది సాధ్యమవుతుంది. నీ తెలివితోనే అది నీకు అంతా సాధ్యమని నేను చెప్తున్నాను. నేను ఎంత చదివినా కూడా నాకు ఉద్యోగం రావటం లేదు. నేను చదువుకున్న చదువుకి, నేను చేసే ఉద్యోగానికి అసలు పొంతన లేదు. నేను ఎంత చదువుకున్నా కూడా నేను ఏమీ ప్రయోజనం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలా ఎప్పటికీ బాధపడకండి. నీకంటే ఎంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి ముందు నీ ఆపద చాలా చిన్నదైపోతుంది. కష్టం వస్తే కృంగిపోయి, కృషించిపోయి చేసుకుంటున్న పనులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చే ఆదాయ మార్గాలన్నీ మీకు వేరుగా మూసుకోకూడదు కదా. మనం ఎదిరించి నిలబడితే కష్టం అన్నది కూడా చాలా త్వరగా వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో కష్టం అన్నది తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. అందులో నువ్వు కూడా ఒకటివని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత బలంగా నిలబడ్డావన్నది ముఖ్యం. అలాగే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు కుటుంబ సభ్యుల్ని పరాయి వారిగా చూడకూడదు. వారితో ఇంతకు ముందు కంటే ఇంకా చేరువగా అవ్వాలి. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరితోనూ ఇంతకు ముందు కంటే సరదాగా గడపాలి. ఏదో పోయిన వాడిలా ఎప్పుడూ దిగులుగా కూర్చోకూడదు. చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఉంటే కనుక కష్టానికి నచ్చదు. కాబట్టి అది వెంటనే నిన్ను వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలతో, కొట్లాటలతో బాధపడుతూ ఒకరిపైన ఒకరు నిందించుకుంటూ ఉంటే కనుక ఆ ఇంట్లో మనము జ్యేష్ఠ దేవతని ఆహ్వానించినట్లు అవుతుంది. ఇప్పుడు నీకు ఇబ్బంది వచ్చింది కదా అని నువ్వు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే, అందరి మీద చిరాకు పడుతూ ఉంటే, ఇంట్లో తిరుగుతూ ఉంటే మనశ్శాంతి ఉండదు కదా. ఎందుకంటే నీ మనస్సులో వారిని ఏదో అనాలన్న కోరిక నీకు అసలు లేదు. కానీ నీకున్న ఇబ్బందుల వల్ల వారికి చిరాకు పడుతున్నావంతే. అది వారికి తెలియదు కదా. వారు మా తప్పు ఏమి లేదు, అయినా ఎందుకు ఇలా బాధపడుతున్నారని అనుకుంటారు. మమ్మల్ని అన్న ఒక్క ఆలోచనతోనే వాళ్ళు బెంగటిల్లిపోతూ ఉంటారు.
ఇంకా పెద్దవారైన తల్లిదండ్రులైతే బిడ్డను చూసుకొని ఆందోళన చెందుతూ వారి ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటారు. ఇటువంటి క్రమంలో ఎటువంటి చెడు పరిణామాలు అయినా జరగవచ్చు. కనుక నువ్వు ఏది ఎలా జరిగినా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. నువ్వు చిరాకు పడి అన్నిటికీ కంగారు పడితే అన్నీ చక్కబడిపోవు కదా. వ్యతిరేక ఫలితాలు ఇంకా ఎక్కువ అవుతాయి. నువ్వు ఎంత ఓర్పుతో ఉండాలంటే ఇంతకు ముందు కంటే రెట్టించిన శ్రద్ధతో ఉండాలి. దాన్ని బట్టే పరిస్థితులు మార్పులు త్వరగా వస్తాయి. నీకు కుదురైన మనసు రావాలని, నీ మనసంతా ప్రశాంతంగా మారిపోవాలని నేను ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ అదేవి నువ్వు పట్టించుకోకుండా ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు కూడా నీ మనసును బాధ పెట్టుకుంటూ ఉంటావు. ఎవరో ఏదో అన్నారని కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటూ ఉంటావు. రాత్రికి రాత్రే ధనవంతుడవ్వాలనే ఆశతో ఉంటావు. నీ దగ్గర ఉన్న కాస్త ధనం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టి పాడు చేసుకుంటావు. అలాగే నిజాయితీగా బ్రతకడం కష్టంగా ఉన్నా సరే, ఆలస్యమైనా కానీ అందులో నీకు త్వరలోనే ఒక మంచి స్థాయి వస్తుంది. నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం మాత్రం సరైనది కాదు. అది నిన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా చేయవచ్చు. ఎంత త్వరగా ఈ స్థితిని మారుస్తుందో అంత త్వరగా నిన్ను అధఃపాతానికి తొక్కేస్తుంది. నీతో పాటుగా నీ భార్య పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది కదా. నువ్వు చేసే ఏ పని అయినా నీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. నువ్వు మంచి చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే చెడు చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది. కనుక నువ్వు ఆలోచించు. ఒక్కసారి నీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకుంటే ఎలా చెప్పు. నిన్ను నమ్ముకొని నీ తల్లిదండ్రులు కానీ, నీ భార్య బిడ్డలు కానీ ఉంటారు కదా. వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. నీ మీద ఆధారపడి ఉందన్నది మర్చిపోకు, నీ కుటుంబం మొత్తం. కనుక ఎవరు ఏమనుకుంటే నీకేంటి, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా, ఆ పనిలోనే నీకు ఎదుగుదల ఉంటుంది. హఠాత్తుగా ఎదగాలని ఎప్పటికీ కోరుకోకు. నువ్వు నన్ను నమ్ముకొని ఎన్నోసార్లు నా సలహా పాటించి కష్టం నుండి బయటపడ్డావు. కనుక మరలా నీకు నేను చెప్తున్నాను, వారి నిన్ను హేళన చేసినంత మాత్రాన నీకు పొయ్యేదేముంది లేదు కదా. బాధ అన్నది సహజం, బాధ కలుగుతుంది. కానీ వారు అన్నారని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక దారిలో అడ్డుగా సంపాదించాలని మాత్రం అనుకోకూడదు. నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పని చేసుకుంటావో అదే నిజాయితీతో ఉండాలి. నీకు అంతా మేలే జరుగుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయం జీవితాంతం నీతో పాటు ఉంటుంది. కనుక నువ్వు ఎటువంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్న పనిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా వేరే మార్గంలో మనము డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు సరిగా డబ్బు రావడం లేదు, ఇంకా ఏ విధంగా అయినా డబ్బు న్యాయంగా సంపాదించుకొని ఎదగాలి అన్న దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. నీకు ఎల్లప్పుడూ నేను తోడు ఉంటాను కదా. నువ్వు నన్ను నమ్ముకున్నావు. మంచి చెడులు వివరించి చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్న పట్టుదల పౌరుషంతో మాత్రం నువ్వు ఎప్పుడు ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఎదగాలి అన్న ఆలోచనతో, ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అన్న ప్రణాళికతో నువ్వు వెళ్ళాలి తప్ప, ఎవరో నిన్ను హేళన చేశారని, నీ దగ్గర డబ్బు లేదని, నువ్వు అసలు పనికిరాని వాడివని అంటున్నారని వారి ముందు నువ్వు గొప్పగా ఉండాలి, వారి నోరు నువ్వు మూయించాలి అనే ఆలోచన మాత్రం పెట్టుకోకు. నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలో పైకి వస్తావో అదే వారికి సరైన సమాధానం. ఎవరైనా సరే ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు. భగవంతుడు ఎవరికి ఏదైతే ఇచ్చారో అది అనుభవించాల్సిందే. కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ జీవితం మీ ఇష్టం. ఎప్పుడు కూడా బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ మనకు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదండి. బాబాగారు మంచి మంచి సందేశాలను మనకు ఇస్తుంటారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక
సాయి పిలుపు పక్కన రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ, ఇంకా పరిహారాలు కానీ, ఇంకా బాబాగారు మనకు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట. అవన్నీ మనం శ్రద్ధగా వినొచ్చు. వినడమే కాదు పాటించొచ్చు. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.